హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ కామెంట్స్ పెడితే నా వీడియో అనేది అంత దూరం రీచ్ అవుతుంది థాంక్యూ సో మచ్ నా వీడియోని లైక్ చేసినందుకు అలాగే కామెంట్ చేసుకున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఈ రోజు రెసిపీ వచ్చేసి జున్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను జున్ను పాలు లేకుండా ఇన్స్టెంట్ గా మనకు బయట దొరికే పౌడర్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంది ఇది నాకు బయట సూపర్ మార్కెట్ లో దొరికింది విజేతలో తీసుకొచ్చుకున్నాను మనకు ఆన్లైన్ లో కూడా అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా ఇది అవైలబుల్ లో ఉంది దీని కోసం హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకోవాలి అలాగే ఈ పౌడర్ ని కంప్లీట్ గా యాడ్ చేసేసుకోవాలి నేను ఈ రోజు షుగర్ తో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఆల్రెడీ బెల్లంతో ఎలా చేసుకోవాలో ఒక వీడియో పెట్టున్నాను షుగర్ వచ్చేసి 100 గ్రామ్స్ ఒక కప్పు నిండా షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఈ మూడు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి షుగర్ అనేది కంప్లీట్ గా మెల్ట్ అయిపోవాలి రెండు యాలక్కాయల్ని తీసుకొని దంచి యాడ్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మిరియాల పొడిని ఎందుకు యాడ్ చేస్తాం తెలుసా జున్నులో మనకు డైజెషన్ అనేది బాగా అవ్వాలి అప్పుడే ఈనిన గేదెలో నుంచి తీసిన పాలు కదా అవి తినడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలా రాకుండా ఉండడానికే మనం మిరియాల పొడిని యాడ్ చేసుకుంటాము మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇడ్లీ దబర్లో పెట్టేసుకొని ఆవిరికి 20 to 25 మినిట్స్ ఉడికించుకోవాలి 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఏదైనా నైఫ్ని ఇన్సర్ట్ చేసి చూడండి అతుక్కోకుండా వస్తే ఆఫ్ చేయండి ఏమైనా స్టిక్కీగా ఉంటే ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోతుంది దీన్ని బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇంకొక 2 అవర్స్ ఉంచి డీమౌల్ చేసుకొని సర్వ్ చేయడమే చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి జున్ను పౌడర్ గనక దొరికితే వెంటనే తెచ్చుకొని ట్రై చేసేయండి సూపర్ మార్కెట్స్లో గనక మీకు అవైలబుల్లో లేకపోతే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ఇదే కంపెనీ పౌడరు అవైలబుల్లో ఉంది చూసారు కదా కొంచెం కూడా బౌల్లోకి అతుక్కోలేదు పర్ఫెక్ట్గా కేక్ లాగా వచ్చింది టేస్ట్ కూడా సేమ్ మనం జున్ను పాలతో చేసుకున్న టేస్టే వచ్చింది చాలా బాగుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్